సంతోషంతో ఆనందంతో తిరిగి ఊరేగింపులో వెలిసినగా నీ యొక్క మహిమను మా మీద కుమ్మరించి నీ సన్నిధి మాతో ఉంచండి. చలని వాతావరణం దయచేయండి. చెప్పబడిన దయగల మాటలను ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని నీ వాక్యం తాకి వారిని నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం చేత వారికి ఉన్న పాపమును దహించి వేయటకు నీ కృప దయచేయండి. నీ కార్యం సంపూర్ణం చేయండి. నీ ఘనమైన గొప్ప నామను, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన అని నాలుగు కంటే శ్రేష్టమైన నీ ఘనమైన నామము ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మేము గణపరుస్తుండగా, మేము స్తుతించి ఆరాధించి ఊరేగింపుగా వెలుచుండగా మీరు మాతో ఉండి మీ నామను హెచ్చించుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని కొద్ది ప్రార్థన నా ప్రభువును నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన గొప్ప నామం దీని మనసుతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణంలోనా రక్షించు నిన్ను నేడైనా, ప్రభు పిలిచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా. చెప్పండి, దేవుని పడేస్తూ క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు పడేస్తూ క్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడై ఉండేనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. యేసు ఏ విధంగా చెప్పారు? యేసు ప్రభు ఈలాగు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. నేనే మార్గంలో సత్యంలో జీవమని, నా ద్వారానే తప్ప ఎవరిను తండ్రి ఎందుకు రాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. యేసు ఈ విధంగా చెప్పాను, ఎవరైనా తప్పికొని కదా నా ఎద్దకు రండి, వచ్చి తప్పి తీర్చుకున్నాను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖంలో చెప్పినట్టు వాటి కడుపులో నుండి జీవజల నదులు పారునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ఇదిగో నేను తలుపులో తట్టుతున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసుకెళ్ళాలా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువా, అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పండి, చెవిడి పడేస్తూ క్రీస్తు వారికి, పాపరక్షకుడు పడేస్తూ క్రీస్తు వారికి, పడేస్తూ క్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా చదువుతున్నది. ఏం చెప్పాను? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తప్పేందుకు రాడు. పరిశుద్ధమైన బైబిల్ ఆకాశమందునా చెప్పండి, చెవిడి పడేస్తూ క్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారికి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి బాలు మోసుకొని పోచున్న సమస్త జిల్లారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నా. నేను పరిశుద్ధమైన బైబిల్ విధంగా సెలవిస్తున్నది. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగమునైనది. పరిశుద్ధమైన బైబిల్ విధంగా సెలవిస్తుంది.
యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేను. పరిశుద్ధమైన బైబిల్ విధంగా సెలవిస్తుంది, పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగమునైనది. ప్రభువైన యేసుక్రీస్తున విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మలో శాంతి, సమాధానము, నెమ్మది, పరలోక రాజ్యము మీరందరూ పొందుదురు గాక. యేసు చవుండే సిలువపై నీ కొరకే, నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నేడే నీ పాపము ఒప్పుకో, నీ పాపడాగులు తోడుచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధి పరచురకే నా కోరాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి ఎవరు చేరలేరని యేసు చెప్పాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యములైనది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు. యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, ఇప్పుడైతే ఆజ్ఞాపించినాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు అనుగ్రహించను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, రేపేమి సంభవించినో మీకేం తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, తన్ను ఎందరు అంగీకరించును వారికందరికీ, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలకొటకై ఆయన అధికారం అనుగ్రహించను. ఈ విధంగా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకోవాడెవడును లేడు, గ్రహించువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలవారైనాయి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, మనుషులు ఒకసారి మృత్యు బంధం వల్లనే నియమింపబడును, అటు తర్వాత తీర్పు జరుగును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును గనుక, ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, నశించిన దాని వేదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, మరణం చూడక బ్రతుకున్న దేవుడు పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకోగలవాడుగా సెలవిస్తుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాపక్షమాపణ పొందుదురు.
సిలువ వేయబడినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఏ రీతిగా పురవీధుల్లో ఊరేగించుటకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. పాడిన పాటలు, అందించినటువంటి వాక్యము, లేఖనాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు నెరుడు కృప చూపించండి. నెమ్మది ఇచ్చేటువంటి దేవుడు నెరుడు సహాయపడుతున్నారు. శత్రు బంధకాల నుంచి విడిపించండి. మరణంలో నుండి జీవములోకి దాటింపజేస్తున్నామని వందనాలు చెల్లిస్తూ చేసిన పరిచయం ఫలింపజేయమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఇంతవరకు సువార్తలో సహాయపడుతూ వచ్చినటువంటి యేసు ప్రభు నాకు హల్లెలూయా.